కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది వాళ్ళ చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. జనరల్ అనెస్థీషియాలోనూ చేయొచ్చు. ఎవరికన్నా జనరల్ అనెస్థీషియా రిస్క్ ఉన్నట్టయితే లోకల్ అనెస్థీషియాలో కూడా చేయొచ్చు పెద్దవాళ్ళల్లో. వినికిడి లోపం పూర్తిగా ఉండి హియరింగ్ ఎయిడ్స్ ద్వారా వినికిడి ఇంప్రూవ్ కాకపోతే ఎస్పెషలీ మోడరేట్లీ సివియర్ హియరింగ్ లాసుల్లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయటం మంచిది. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలో యూజువల్గా పెయిన్ ఏమి ఉండదండి. సర్జరీ చేసిన తర్వాత కూడా ఒక 3-4 రోజులు ఎనాల్జిక్స్ ఇస్తామన్నమాట. సర్జరీ జనరల్ అనెస్థీషియాలో చేసినట్లయితే అసలు పేషెంట్కి ఎలాంటి పెయిన్ ఉండదు. లోకల్ అనెస్థీషియాలో చేసినా కూడా సింపుల్ ఆపరేషనే కాబట్టి మనం చుట్టుపక్కల ఇంజెక్షన్ ఇచ్చి జైలోకెన్ ఇంజెక్షన్ ఇచ్చి అది మొద్దుబారిపోయేటట్టు చేసుకొని మనం ఆపరేషన్ చేయొచ్చు అన్నమాట. సో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకునే వాళ్ళు పెద్ద వరీ కావాల్సిన అవసరం లేదు. అవసరమైన టెస్టులు చేసుకొని ఇండికేషన్ ఉన్నట్లయితే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసుకున్నట్లయితే వాళ్ళకి వినికిడి మంచిగా వస్తుంది. వాళ్ళు పూర్తిగా నార్మల్గా వినగలిగే అవకాశం ఉంటుంది.